అందరికీ శనార్థుల్లో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు పొద్దుగాల మరి రామసక్కని శుద్ధులు ముచ్చట్లు ముళ్ళ కట్టుకొని వచ్చిండు. ఇక మరి ఆల్చమెందుకురా చలో. ముందుగాల మహాపత్రికల ఏం రాసుకొచ్చారు ఏంది ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. అమ్మా నాపై కుట్రలు చేస్తున్నారు ఎరికేనా ఈ పెదవాంశ ఎవరో మంచిగా చూడు. మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన కామెంట్సు. మంత్రి లక్ష్మణ్ను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఫైర్. నా మీద కుట్రలు చేస్తుర్రు, నేను మాలజాతినని నా మీద ఏదేదో 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 లేనిపోని శుద్ధులన్నీ ఎల్లబెట్టుకుంటా ఏంచిపోసుకుంటా లక్ష్మణ్ని అడ్లూరి లక్ష్మణ్కి నేర్పుతుర్రు. ఎవరో నేర్పుతుర్రు, కావాలనే నా మీద కుట్రలు చేస్తుర్రు. లక్ష్మణ్ను రెచ్చగొట్టి నన్ను అడగోలిగా కూతలు కూయమని, మా మాలజాతిని కించపరచమని, వివేకు అడుగున తలకాయ నొప్పి తీసుకురావాలని నా మీద కుట్రలు చేస్తుర్రు. అడ్లూరి లక్ష్మణ్ని ముందరేసి నన్ను బదనాం చేస్తుర్రు. రేపో మాపో జూబ్లీ ఉప ఎలక్షన్లలో కూడా నేను తిరిగి చెడపడ వ్యవహారం చేసుకుంటా. ఫస్టో పరకో అదో ఇదో ఖర్చులకు బొరుసులకు కూడా నేను ముందడుగు వేద్దామనుకుంటే నన్ను చూ అంటుర్రు, కొంకులు నరుకుతుర్రు. కావాలనే లక్ష్మణ్ను రెచ్చగొట్టి మాకు పంచాయతీ పెడుతుర్రు, నన్ను బదనాం చేస్తుర్రు అని పాపం ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండ్రు. లాల్ వివేకు ఎంత కష్టం వచ్చి పడేది వివేక్ సార్కు. రామ రామ ఇంకేమన్నాడు మరి ఇందామా ఒకసారి. ఇగోది కష్టపడి పని చేస్తున్నా తనపై కుట్రలు చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య వేదికలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లక్ష్మణ్పై తనపై ఎందుకు విమర్శలు చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మంత్రి లక్ష్మణ్ వస్తే తాను వెళ్ళిపోతున్నాననడం పచ్చి అబద్ధం అని చెప్పారు. వచ్చే అడ్లూరి రాగానే వివేక్ వెంకటస్వామి జారుకుంటుండగా ఆయన రాగానే ఈయన భయపడి పర్ర పారబోసి అని ఈ రకంగా ఆయనని పాపం బదనాం చేస్తున్నారట. నీ పాడైపోను తిన్న కూడా పెయిగి పడకుండా అవుతుందిగా మంత్రి వివేక్. ఇక ఇళ్ళనే ఇక ఈయన కోపం వచ్చి ఇక ఈయన ఊకుంటాడా ఏమంటుండు, అసలు అడ్లూరి ఓ లక్ష్మణు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఎవరి దగ్గర రాజకీయం నేర్చుకున్నావు? నీకు రాజకీయ గురువు ఎవరు? మా అయ్య కాదు, కాక దీవెనార్థి పొంది కాక ఆశీర్వాదం తీసుకొని మలుపులు ఒడుపులు ఇవన్నీ నీకు ఓనమాలు నేర్పించింది, రాజకీయ ఓనమాలు నేర్పించింది కాక కాదా, మా అయ్య కాదా? నువ్వు ఎట్లా మర్చిపోయి ఇవ్వాలి నన్ను మంది మాటలు పట్టుకొని మారువానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు అయింది అన్నట్టు ఎందుకు నన్ను ఈ రకంగా మంది మాటలకు ఉసిగొల్పి ఇట్లా నన్ను బదనాం చేస్తున్నావు, ఇట్లా నా ఎంట పడుతున్నావు, ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు నా ఎంట ఎందుకు పడుతున్నావు నువ్వు అడ్లూరి లక్ష్మణు అని వివేక్ వెంకటస్వామి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా పాపం. కానీ గతాన్ని ఒకసారి గుర్తు చేస్తుండు, అట్లనన్నా జరేమన్నా ఎరుగకు తగ్గుతాడో ఏమో. ఏది అలా అయ్యముచ్చట బా ఈ గిట్లా గిసవంటి రంది గిసవంటి బాధ ఉంటే ఈ కూడు కూడా నోట్లోకి పోతుల్లా, ముద్ద కూడా దిగది. ఎప్పుడు అదే మెరమెర ఇక్కడ గుండెల ఏం చేయదు ఎట్ట చేయదు. ఎవరు అనిపిస్తుర్రు అడ్లూరిని, ఎవరు తెచ్చగొడుతుర్రు, ఎవలాయనా పలానోడే. ఇక ఇదే మెరమెర ఆ తిన్న కూడు పేకి పట్టది,
ఓ ఉన్నందం ఉండదు, ఓ పన్నందం ఉండదు, ఆగమాగం జగన్నాథం. మొత్తానికి వివేకు కుర్తిన పడ్డ ఏలుకోలే తనలాడుతున్నాడు అనున్న పాపము. దా ఇక్కడ మా మనవాడు నీళ్ళు తెచ్చిండు. ఇరికే మా మనవానికి జరంతా అడ్జస్ట్ కాగానే నీళ్ళు తీసుకొని వస్తాడు. ఇగో గిరి కథ. ఇక వివేక్ కథ గిట్లా ఉంది. ఇక పోతే అమ్మా ఈ కోజ చిన్న సన్నది ఏం కాదుగా, నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా? ఆయన ఉండేగా వంశకృష్ణ. నిన్న మొన్న అక్కడ ప్రపంచ దేశాలల్లో మీటింగ్ కూడా పెడితే ఇంగ్లీష్లో దంచి మాట్లాడాడు. మా ఈయన కొడుకు ఎంపీ, పెద్దపల్లి ఎంపీ. నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా అని ఇప్పుడు అడ్లూరు సవాల్ వేస్తుండు. ఏమయ్యా ఓ వివేకు, మీ కొడుకును ఎవరు గెలిపించిర్రు, ఎవరు తిరిగిర్రు? కాళ్ళకు గిరకలు కట్టుకొని ఇల్లు తిరిగి అయినోనికి కానోనికి పాలోనికి పంగోనికి షెడ్డోనికి పడ్డోనికి సలాంగొట్టి దిడు సలాంగొట్టి అయ్యనీ కాల్ముక్తి అని అమ్మనీ కాల్ముక్తి అని వాళ్ళ కడుపులలో తలకాయ పెట్టి వాళ్ళ చేతులు దొరికించుకొని మేము ఓట్లు వేయించి మీ కొడుకును ఎంపీ చేస్తే ఇవాళ పార్లమెంటులో పతార చూపిస్తుండు. ఎవరిది ఇది? మాది కాదా? నేను లేనా అందులో? నా పాత్ర లేదా నీ కొడుకు గెలుపులో అని ఇప్పుడు ఈ కోజాగా గోసి బిరుగా ఎక్కుతుంది. మరి ఈ కోజా కూడా ఇంకేమన్నదో ఒకసారి చూద్దాం. మరి ఇలా పంచాది పాడైపోను బాగుందిగా. పంచాది చల్లకుండా పంచాది అంటే పంచాదే ఉంది పో. ఎక్కడవా ఇది? మరి అడ్లూరి కథ ఏమయ్యారు? ఇక అది ఎడమని దొరకలేదు. ఇగోది 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 ఇగో, నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా? వివేక్పై మంత్రి అడ్లూరి ఫైర్. కులం ఆధారంగా తనపై కుట్రలు విమర్శలు చేయిస్తున్నారు అని మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఆయనే అన్నాడట, వివేక్ అన్నాడట, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించాడు. ఏమంటుండు అడ్లూరి? ఆదివారం సాయంత్రం ఆయన ఓ మీడియా ఛానల్లో ప్రతినిధితో మాట్లాడుతూ ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్ళీ తెర మీదకి తెస్తున్నారు. ఇక నేను ఏం మాట్లాడను. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది. వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వివేక్ కొడుకును ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసు. ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధం అని వివేక్కు అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు. అరే మొన్న పీసీసీ పెబ్బ ఒక పని చేయవలసి ఉండడంలా మర్చిపోయిండో ఏమో, నన్ను అడిగినా చెప్పుదు పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్కు. అరే పంచాది ఒడిపించేటోనివి ఎట్లా ఒడిపియాలే? ఇప్పుడు అదే మొన్న పొన్నానికి ఈయనకు పంచాది అయిందిగా. ఆయన పొన్నమాట ఈయన ఏదో అన్నాడట, అది మనసులో పెట్టుకొని ఇక ఒకటి అడుగున మొత్తం సంఘాలే మొత్తం కదిలినాయి. ఎంఆర్పిఎస్ సంఘాలు మందకృష్ణ మాదిగ కూడా అగ్గి మీద గుగ్గిరవై మండిపడ్డాడు. ఎట్ట అంటావు మా మాదిగ జాతి బిడ్డని అని పొన్నం మీద కాలాల మీరాలు నూరిరు. ఇదంతా ఎరికే. ఇక పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిండు, చిన్నగా విలువలంపి షెడ్డో పాడో మాట్లాడి అదో ఇదో నచ్చ చెప్పి ఇక వీళ్ళకి ఏం పంచాయతీ లేదని చెప్పిండు. అంతేనా కాదా? అయిపోయింది. ఇక బువ్వ కూడా తినబెట్టిండు. ఇంత పగటి బువ్వ కూడా తినబెట్టిండు. మళ్ళీ ఇద్దరిని ఒకటే కాడ కూర్చోబెట్టిండు. పొన్నం ప్రభాకర్ని అడ్లూరి లక్ష్మణ్ని ఒక దగ్గరనే కూర్చోబెట్టి బువ్వ తినబెట్టి నిమ్మతం చేసి కడుపుసాల చేసి సాగదోలిండు. మరి ఆయనే వివేక్ వెంకటస్వామి ముచ్చట కూడా బయటికి తీసి మరి పొన్నం ప్రభాకర్ అనగానే నువ్వు కూడా ఇట్లా గంగేజు లేక తలకాయ ఊపినవాట, మరి అది వద్దు అనే ముచ్చట కూడా తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడితే అయిపోనేమో పంచాది. ఈయన పొన్నం ప్రభాకర్ అనగానే ఈయన కూడా
అన్నట్టుగా సై కొట్టిండట. ఇక అది కూడా ఇప్పుడు ఈయన మనసులో ఉంది. మొన్ననే ఈ పంచాయతీ ఒడిపిస్తే అయిపోగా పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు ఏం సకదానం మీకు సకదానం తోటి ఏమో ఆడ ఉరుకులో పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మీ దాంట్లోనేమో కచ్చపెచ్చ వ్యవహారం అవుతుంది సారు. ఇక మొన్ననే మాట్లాడితే అయిపోవు, ఇక మరి అది కొంత మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈయనే ఇక వివేక్ అంటే పడ్డాడు. ఎట్లా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సారీ చెప్పిండు, బహిరంగంగా క్షమాపణ చెప్పిండు, క్షమాపణ కోరుతున్నా అన్నాడు. ఆ వీడియో కూడా మొత్తం విడుదల చేసిర్రు. వివేక్ కూడా ఎందుకు చెప్పడా అని పడ్డదో ఏమో అడ్లూరికి. ఇక మరి ఎటైనా చేసి తీరా ఎలక్షన్ల ముందర మీరు పంచాయతీ పెట్టుకోకూరి, అసలే జూబ్లీస్ ఎలక్షన్ల కథ నడుస్తుంది. ఇక మరి మీరే పచ్చిపులుసు కంటే పలసగా అయితే జనాలు ఏమనుకుంటారు? ఈ కారం తప్పిన పని అవుతుంది అయ్యా. జర ఎటైనా చేసి మళ్ళీ ఈ కోజాగని ఆ కోజాగని విలువనంపి జర పంచాయతీ తశ్వ చెయ్యి. గట్లయితే జర నిమ్మల పడతారు, లేకపోతే ఇక అడగోని పంచాయతీ. ఇక తెలంగాణ బీసీజేఏసీ ఏర్పాటు ఒకసారి ఫోన్ చేద్దాము పెద్ద మనిషికి ఆర్ కృష్ణయ్యకు. మరి ఎట్టటి సంగతి, ఏ రకంగా పోతుర్రు? చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా నారగోని, వర్కింగ్ చైర్మన్గా జాజుల. అంటే తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీజేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా నారగోని వ్యవహరించనున్నారు. సరే, ఇంట్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ వర్కింగ్ చైర్మన్, రాజారాం యాదవ్ కో చైర్మన్, దాసు సురేష్ కో చైర్మన్, గుజ్జ కృష్ణ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే కేంద్రంపై ప్రభావం పడుతుందని అన్నారు. 42% రిజర్వేషన్లలో ఏ అంశం మీద కోర్టు స్టే ఇచ్చిందని కృష్ణయ్య ప్రశ్నించారు. ఒకసారి మాట్లాడదాం. మరి ఆర్ కృష్ణయ్యకు ఫోన్ చేద్దాం. పెద్ద మనిషి మరి ఏం చేస్తుండు, ఏం కథ? The number you have dialed is currently busy. Please try later. బిజీ వస్తుంది కదా పెద్ద మనిషి ఫోన్, ఎవరితో మాట్లాడుతుండ్రు? సరే, మళ్ళీ లైన్లోకి వస్తే తీసుకుందాము. అయితే ఈ నెల మళ్ళీ ఇలా ఉపాయం ఏంటంటే 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చిర్రట. ఎవరు? వీళ్ళు ఈ బీసీ సంఘాలలో అందరూ కూడగట్టుకొని ఇక వార్రా మనం అందరం ఏకమైతేనే ముద్దుకుంటట్టుంది. ఇక నువ్వు పోయి సందులో బంతే, నేను పోయి వీధిలో బంతే, ఇదేదో అవుతట్టుంది. మన బీసీలకు అన్యాయం జరుగుతట్టుంది. ఇక ఎటనైనా చేసి మనం గోసులు బిరుగా ఎగజెక్కి 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిద్దాము. ఈ అన్యాయాన్ని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని 76 ఏళ్ళుగా బీసీలు భరిస్తూ వస్తున్నారు. ఇక మనం తాళలేము, ఇక మనం ఏగలేము, ఇక మనం భరించలేము, ఇక భర్త కట్ట కాడికే మొదలు కావాలి. ఇక అసవంటి ఉద్యమాన్ని తీసుకొస్తేనే ఇదేదో అవుతట్టుందని ఇక ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సంఘాలను మొత్తం ఏకం చేసిండట. పెద్ద మనిషి ఒకటి ఫోన్ మాట్లాడుతుండగా. సరే, మళ్ళీ అందుబాటులోకి వస్తే లైన్లో తీసుకుందాం. సరే, ఇదేంది? బీసీ విలన్ బీజేపీ, ఈటెల సంజయ్ ఎక్కడ దాక్కున్నారు? ప్రధాని దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగడం లేదు? సుప్రీంకోర్టు తలుపు తడుతాం, మీరు చేస్తున్న కుట్రలకు మేం భయపడం. మీ చేతిలో ఉన్న బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేరు? అమ్మా, అయితే బీజేపీ కోయిలాకు ఫోన్ చేద్దాం. ఒక కోయిలాకు
ఏంది బీసీ విలన్ బీజేపీ. చూద్దాం మరి ఈ కోళ్ళ ఏమంటుందో. తాడూరు శ్రీనివాసు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏమంటాడో చూద్దాం. తాతగారు చెప్పండి. శనార్థి చెప్పండి. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే. ఈ పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే బీసీ విలను బీజేపీ, ఈటెల రాజేందరు సంజయ్ ఎక్కడ దాచుకుంటుర్రు, ప్రధాని దగ్గరికి పోయి ఎందుకు అడుగుతలేరు, మీ చేతిలో బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేరు, మీ చేతుల్లోనే ఉంది కదా ఎందుకు ఆమోదిస్తలేరు అని పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి బీసీల విలను బీజేపీ అని అనుకొస్తున్నాడు సారు. మరి ఏం చెప్తావు ఆయనకు? మా చేతుల్నే ఉన్నదని ఇవాళ తెలుసుకున్న ఆయన మహేష్ గౌడ్ గారు మరి ఆయన కామారెడ్డిలో డిక్లరేషన్ ఎందుకు పెట్టిండు, ఆయన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నాడు, అసలు 42% అని ఎవరిని అడిగి చెప్పిండు? ఇప్పుడు నేను ఒక ఓబీసీ నాయకునే, 42% అని ఎవరిని అడిగి డిసైడ్ చేసిండు? శాస్త్రీయత ఏంది ఆ ఫిగర్? 43 వద్దా, 56 వద్దా, లేకపోతే 40 వద్దా? ఎవరిని అడిగి పెట్టిరు ఈ 42 ఫిగరు? ఆయన సిద్ధరామయ్యని తీసుకొచ్చి డిక్లేర్ చేయించారు కామారెడ్డిలా. సిద్ధరామయ్య ఎవరు? కర్ణాటక ముఖ్యమంత్రి. కర్ణాటక ముఖ్యమంత్రి ఒక సర్వే చేసిండు ఆడ, ఇదే 42% ఎంతనో ఇస్తామని, బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఆ సర్వే ఏమైంది? 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఆ సర్వేని బుట్టటాకలు చేసిరు, కొట్లాడుకొని చింపి డస్ట్బిన్ లో పడేసారు. మళ్ళా రాహుల్ గాంధీ చెప్పిండని మళ్ళా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 500-600 కోట్లు పెట్టి ఆయన తీసుకొచ్చి కామారెడ్డిలో తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించారు. పోనీ చేసిరు. చేసినప్పుడు ఇది ఎట్లుందంటే తాత నీకు ఒక స్టోరీ చెప్తా. భువనగిరి గుట్ట చూసినావా నువ్వు ఒకసారి? చూసినా. మాదేనా భువనగిరి గుట్ట? అవునా? ఆ గుట్ట కిందనే నా ఇల్లు ఉంటది. వెనకట మా తాత ఒక కథ చెప్పిండు, ఒక లైన్ కథ. ఏమన్నాడంటే ఒకడు వచ్చేట దళాలు ఇట్లా ఉంటారు కదా మాటలు చెప్పి బతికేటోళ్ళు, వచ్చి గుట్టని నేను ఎత్తుకుంటా, కాకపోతే ఒక కండిషను, ఒక 2 ఏళ్ళు మీరు నాకు యాటలు కోసి బిర్యానీలు పెట్టి కాజు బాదామి పెట్టి మేపుర్రి, నేను గట్టిగా అయినాక గుట్టలు లేపుతా అంటే ప్రజలందరూ ఆయన వెనక నిజమే అనుకొని రోజుకొకటి మేపుతా ఉండట గొంతులు వేసుకొని. మా తాత చెప్తున్నాట, ఇడు దళాలు రా, ఇడు మొయ్యలేడు రాదు, ఎవడు ఎత్తలేడు రాదు, ఈ సమస్య చాలా పెద్దది ఉంది అని అంటే ఎవ్వరు నమ్మలే ఆ రోజు మా తాత మాట. తీరా 2 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చి అన్ని తీర్ల గట్టిగా అయినాక, బిడ్డ ఇయ్యాల మోపు మరి ఇన్నేళ్ల నుంచి నీకు బిర్యానీ పెడితే ఇది పెడితే గట్టిగా అయినా నువ్వు ఈ గుట్ట ఎత్తుకో అని అంటే, నేను ఎత్తుకుంటా అన్నది నిజమే, మిమ్మల్ని మేపమన్నది నిజమే, గాని మీరు లేపి ఎత్తి నా ఈపులో పెడితే నేను మోస్తా అన్నాడట. బీజేపీ ఎత్తి చేస్తే అవుతుందట మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. 2 ఏళ్ళు అయినాక ఇయ్యాల ప్రజలందరూ నిన్ను సర్కార్లో కూర్చోబెట్టి మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషించినాక గీయాల గీ మాటనా? నేను ఏమంటున్నా అంటే, ఈ కాంగ్రెస్ మాటలు దళాల్ మాటలు ఉంటాయి తాత. ఆ మాటల ట్రాప్ లో పడకు. వెనకటి కాలం, మీ కాలం వేరు. అప్పుడు ఏదో అప్పటి పేరు చెప్పుకొని బతికిరు, కానీ ఇప్పటికి ఏదో వెనకట ముసలోళ్ళు ఇంద్రమ్మ అని అదనో ఇదనో ఆ గుర్తుకు ఓటేస్తారు కాబట్టి ఎంతసేపు ఇంద్రమ్మ ఇండ్లనో ఇంద్రమ్మ ఇదనో చెప్తా ఉంటారు వాళ్ళు. సోనియా గాంధీ అని చెప్పరు, రాహుల్ గాంధీ అని చెప్పరు. సో ఆ రకంగా ఉంటది వాళ్ళది, అన్ని మాయా వేషాలు ఉంటాయి. మా దగ్గర ఎంత తోలుబొమ్మలాట ఉండేది ఆ రకంగా. ఇప్పుడు బీసీది అనేది ఇంత పెద్ద సమస్య ఈ షెడ్యూల్ 9 లో పెట్టకుండా వస్తుందా అండి ఇది? అదే. రెండోది మేము చెప్పినాం, రామచంద్రరావు గారు చెప్పిరు, లాయరు వారు పాపం. సో అంత పెద్ద లాయర్ ని పట్టుకొని చెడామడా మాట్లాడారు. ఇలా రామచంద్రరావు గారు చెప్పిందే అవుతున్నాయి అన్ని. మరి ఆయననే వీళ్ళకు చక్కగా లాయర్లు, లీగల్ సెల్ లేదా గాంధీ భవన్ లాయర్లు లేరా? లేకపోతే మరి అఖిలపక్షం పెడితే మా బీజేపీ సైడ్ ఉన్నారు కదా ఇప్పుడు మన ఎమ్మెల్సీలు, టీచర్లు, లాయర్లు మా కోట్లేసిరు, మా వైపు ఉన్నారు. మొత్తం మేధో సంపత్తి అంట. మమ్మల్ని అడిగితే దాన్ని చెప్తాం కదా. అవన్నీ కూడా ఏం అడగకుండా మాకే పేరు రావాలని ఉరుకులాడి ఎల్లెంకల వడ్డాక వచ్చి నన్ను లేపు అని మమ్మల్ని అడిగినట్టుంది ఇది. రెండో విషయం ఏంటంటే, కోర్టు చాలా చక్కగా తీర్పులో చెప్పింది, ఏం చేయలేదు, నువ్వు సర్వే చేసినావు, ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా చేయమన్నావు, దాన్ని ఎందుకు బయట పెట్టలే? మరి అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదా? అదేమో దాచిపెట్టుకోనిక, మీ ఇంట్లో పెట్టుకోనిక, ప్రభుత్వ సొమ్ము ఖర్చుతో చేసిన డాటా. నీకు ఇంకొకటి చెప్తాను, 31C ప్రకారం ఎడబెట్టినండి ఇది. వీళ్ళ లాయర్ అభిషేక్ సింఘ్వి ఆడికేళ్ళు వచ్చిండు, మరి ఈయన చెప్పలేదా? రెండోది ఇంకోటి నేను ఏం చెప్తానంటే, చాలా క్లియర్ గా అనేక రకమైనటువంటి కేసులలో చాలా తీర్పులు ఇచ్చేటప్పుడు
ఎందుకు మేము ఇవ్వట్లేదు, ఈ రిజర్వేషన్ ఎందుకు అమలు కావట్లేదు, 50% సీలింగ్ ఎందుకు ఉంది అని చెప్పినప్పుడు అనేక అంశాలను దాంట్లో క్రోడీకరించారు. మరి దాని ప్రకారం ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడట్లేదే. కాంగ్రెస్ పార్టీ ఆగమాగమై తొందరగా మాకే క్రెడిట్ కావాలి, కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి మేము ఇచ్చినాము అని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ కుప్పిగంతులు ఇవన్నీ. ఒక కోతులు వనం జడగొట్టినట్టే ఇవాళ బీసీలను కచ్చ పక్క చేసేసి ఒక్కొక్కరు మేం తన్నుకునేటట్టు చేస్తున్నది. సో కాబట్టి తాను జడ్డ కోతి వనమల్ల జరిసింది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన విభజించు పాలించు పద్ధతి చేస్తా ఉంటది. ఇప్పుడు కామారెడ్డిలో ఇంకొక విషయం అడుగుతున్నా, కేటగరైజేషన్ తోని మేము లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు. CO9 లో ఏమన్నా ఉందా అండి కేటగరైజేషన్? మరి బీసీలలో ఎంబీసీలు ఏం కావాలి, సంచార జాతులు ఏం కావాలి, ఇప్పటి వరకు గ్రామ వార్డు సభ్యుడు గాని కులమోడు ఏం కావాలి, ఇంతవరకు సర్పంచ్ గాని కులమోడు ఏం కావాలి, ఇంతవరకు అసెంబ్లీలో మెట్లెక్కని కులాలు ఏం కావాలి, ఇంట్లో కూడా 1-2 కులాల వాళ్ళకే కొంత మేరకు మొత్తం అయిందని కూడా నేను అనను, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలే. సో మరి ఆ రకంగా ఇప్పుడు నేను చాలా క్లియర్ గా బీసీ సంఘాలను కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలోని బీసీ సంఘాలని, మీరు ఎంబీసీల గురించి సంచార జాతుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నా. సో కేటగరైజేషన్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఎందుకు చేస్తలేడు అని అడుగుతున్నా నేను. మా రోహిణి కమిషన్ వస్తే బీసీ ఎంబీసీ సంచార జాతుల మోడల్ వస్తుంది. తర్వాత సెన్సెస్ వాళ్ళ ముత్తాత నెహ్రూ గారు ఏదైతే తొక్కి పెట్టిండో ఓబీసీల జనగణన నుండి మినహాయింపు తీసేసిండో అది రేపు సెన్సస్ అయిన తర్వాత కేంద్రంలో మేము చెయ్యబోతున్నాం చూడండి, శిలాశాసనం లాగా. అప్పుడు ఏ కోర్టులు ఏం చేయలేవు, ఏ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, బీజేపీ పార్టీ మోడీ ఒక్కసారి బీసీల పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు, ఆ రకమైన చట్టాన్ని తీసుకొస్తాం. రెండోది మిమ్మల్ని సూటిగా మీరు పోయి మహేష్ గౌడ్ గారి దగ్గర మైక్ పెట్టి ఇట్లా తాడూరు శ్రీనివాస్ అడిగిండని డైరెక్ట్ చెప్పండి. నా పేరు చూస్తాడే రోజు, ఆయన మార్నింగ్ రోజు చూస్తాడు పెద్ద మనిషి కదా, నన్ను గుర్తుపడతారు, అన్న మంచోడు సహృదయుడు, కానీ పార్టీ మనిషిగా మంచిగా అనిపిస్తలేదు. నేనేమంటున్నా, ఇవన్నీ ఎందుకు మాకు కోట్లు, ఈ కత్వలు, అభిషేక్ సింఘ్వీలు, ఈ కొట్లాటలు, రేవంత్ రెడ్డిని మేము అడక తినడు, ఆయన నేను ఇచ్చినా రాహుల్ గాంధీ ఇచ్చిండు అని చెప్పుడు ఎందుకు గాని, మా ఆత్మగౌరవము. ఈ ముఖ్యమంత్రి పదవి ఆయన ఎట్లాగో ఇయ్యాడు రేవంత్ రెడ్డి, ఇయ్యాడు ఆయన బీసీలకు ఇయ్యాడు. ఇప్పుడు మేము బీజేపీ పార్టీ ప్రధానమంత్రి పదవి ఇచ్చిందయా, రేపు మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? లేదు. కేబినెట్ లో 27% మంత్రుల్ని పెట్టిర్రు, మరి మీరు ఇస్తారా? లేదు. వాళ్ళు గిన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మీరు ఇస్తారా? లేదు. వాళ్ళు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారు, మీరు ఇస్తారా? ఇవి అడుగుతా. వీళ్ళు చేయగలిగినాయి కదా మంత్రి పదవులు. నామినేటెడ్ చైర్మన్లలో ఒకే కులం, ఆయన కుల పోలకే ఇచ్చుకున్నాడు మొత్తం 100 పోస్టులు. అధికారులని వాళ్ళకే, ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళకే, అడ్వకేట్ జనరల్ వాళ్ళ కులానికే. ఇదేం పరిపాలన అండి? రాజధర్మం ఉండాలి కదా. సో ఆ రకంగా ఇవి చేయగలిగినాయి. దీనికి ఏమైనా కోర్టు అడ్డం పడుతుందా? తాత నువ్వు చెప్పు. మంత్రుల్ని ఇంకో 2 బీసీలను ఇస్తే కోర్టు అడ్డం పడుతుందా? ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తే కోర్టు అడ్డం పడుతుందా? మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. అదే పడుతుందా? అడ్డం పడుతుందా వీళ్ళు ఇస్తే? బీసీ ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తొలగించి అడ్డం పడుతుందా కోర్టు? వాళ్ళే అంటారు కానీ మేమే మా కాంగ్రెస్ పార్టీలో మేము ఒక బీసీ బిడ్డను మేము పీసీసీ పెంపని చేసిన బీజేపీ చూసిరా? ఏ పనికి కట్టె తుపాకీ, అసలు తుపాకీ వాళ్ళే మన మిమ్మల్ని చూపిస్తారు సార్. ఇప్పుడు కట్టె తుపాకీ మహేష్ అన్న దగ్గర ఉంటది, అసలు తుపాకీ గుండ్లున్న తుపాకీ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంటది కదా. అసలు పరిపాలన ఏడుంటది? నీకు రైఫిల్ ఎట్లుండాలి? నీకు కట్టె తుపాకీ కావాలన్నా అసలు తుపాకీ కావాలన్నా? ఇట్లని కొట్టాలంటే అసలు మరి గది అడుగు పోయి. నాకు దూరదర్శన్ ఉన్న తాత. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి మాట్లాడతా. శనార్థి నమస్తే. ఇక ఇది కథ మొత్తానికి. ఇక మరి బీజేపీ రాష్ట్ర నాయకులు తాడూరి శ్రీనివాస్ మరి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇక మరి పెద్ద మనిషి పీసీసీ పేపర్నేమో ఇక ఈ రకంగా చెప్పుకొస్తుండు. ఇక ఈ కథ ఇట్లా ఉంది. సరే, ఇక పోతే జూబ్లీ హిల్స్లో ఓటుకు 10,000. వాయ్యా నీ దండం పెట్టిన నాయను. ఇప్పుడు 10 ఓట్లు ఉంటే ఏముందిగా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అమ్మో ఈయన అంటున్నాడు, రాములు అంటున్నాడు, వీళ్ళకు ఇటు నూకుతున్నాడు. మళ్ళీ గాలి 10,000 జూబ్లీ హిల్స్లో ఓటుకు 10,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కారు కావాలా, బుల్డోజర్ కావాలా? అమ్మా, పూజకు పనికిరాని పువ్వు బీజేపీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులలో గెలవాలన్న సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇచ్చేందుకు సమాయత్తమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకొస్తుండట. అమ్మని దండం పెట్టి మరి నిజమా ఇది, అసలు ఇది అబద్ధమా, మరి ఈ కోలియాగా పుట్టించిందా, అమ్మో ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది యావత్ జనాలు వినవలసిన వార్త ఇది. అమ్మో మొత్తానికి ఇది కథ. ఈ కోరియాగా ఫోన్ లేపుతలేదు, ఇది లేచిందా లేవలేదా? సరే ఎలా ఉంది, ఇంకా అది 2లో ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలు కారు కావాలా బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుందన్నారు. 2 సంవత్సరాలలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీ హిల్స్లో ఖర్చు పెడతారని వరకు. మరి వీళ్ళు 2 నెలలనే అవినీతి సొమ్ము సంపాదిస్తే మరి 10 ఏళ్ళు మీరు రాజ్యం వెళ్ళారు, మరి అప్పుడు జనాలు ఏమంటారు? ఇప్పుడు ఒక ఏళ్ళు వాడు చూపిస్తున్నప్పుడు నా 4 ఏళ్ళు మనల్నే చూపిస్తే అనేది మరి మర్చిపోతే ఎట్లా రాములు? ఇది తప్పే. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని పూజకు పనికిరాని పువ్వు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వామ్మో. ఒకసారి ఇందిరా శోభన్కు ఫోన్ కలుపుదాము, ఆమె ఏమంటుందో చూద్దాము ఈ ముచ్చట మీద. ఇందిరా శోభన్. హైదరాబాదు నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి రావాలని, అది జూబ్లీ హిల్స్ నుంచి మొదలు కావాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4,000 పెన్షన్లు వస్తాయన్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ 2,30,000 కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసిందని అన్నారు. గరీబుల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి హైదరాబాదులో ఇల్లు కూలగొడుతున్నారని అన్నారు. మరి ఇప్పుడు బతుకమ్మ కుంట నిన్న మనం అంబర్పేట ముచ్చట చెప్పుకున్నాం. బతుకమ్మ పండుగలో అది మరి పెద్ద కోళ్యాలన్నీ ఒనగూడి ఎవరి వట్టకు వాడు అవిరిన కాడికి ఆక్రమించుకుంటే హైడ్రా కడుపు చల్లకుండా ఎంత రామసక్కని పనిచేసింది. ఇవాళ ఆడికి పోతే అందాల సుందరం అయిపోయింది బతుకమ్మ కుంట. ఎవరి వట్టకు వాడు, ఎవరి కనుబడితే వాడు కబ్జా పెట్టి చెరువును మొత్తం 7 కాడికి దిగమింగి కరగనాకితే హైడ్రా వచ్చి కాపాడింది. ఇలా ఎంతోమంది పేదలు
సామాన్యులు హైడ్రా మెట్లెక్కుతురు. ఎందుకంటే న్యాయం కోసం. ఇగో ఇది ఒక 40 ఏళ్ల సంది కబ్జా అయింది, ఇది ఒక 50 ఏళ్ల సంది కబ్జా అయింది, ఇగో ఇది ఒక 10 ఏళ్ల సంది కబ్జా అయింది. ఈ రకంగా హైడ్రా కొంత న్యాయం చేసుకుంటూ వస్తుంది. న్యాయానికి ఉరివేసే నికృష్టులను వేటాడుతుంది, ధర్మానికి ఉచ్చు పెట్టే నీచులను వెంటాడుతుంది, జాతిని నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్మల పసిగడుతుంది. వీళ్ళకు మాత్రము ఈ రకంగా కన్ను కుడుతుంది హైడ్రా. ఇక పోతే వామ్మో, ఢిల్లీకి వరంగల్ మంత్రుల పంచాయతీ. ఏంది పంచాయతీ పాడైపోను, ఇట్లా తయారయ్యే ఉంది పంచాయతీ సలగుండా. ఇప్పుడు కొండ సురేఖ ఇక వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ఆడ మరి ఆయన పతార కూడా చూపించారు కదా ఇన్ఛార్జి మంత్రి అన్నప్పుడు. మరి షెడో పాటో ఎవరో ముందర తీసుకొని పోవాలి నా. ఇక ఈమె అడుగున నాకు అడ్డుపడుతుండో, అది చేస్తుండో, టెండర్లు మొత్తం ఆయన వర్గాలకే ఆయన అనుచరులకే ఇచ్చుకుంటుండో, నన్ను నమ్ముకున్నోళ్ళు కుడితిరబాట ఏరుకోలే తండాడుతుర్రు. నీ పంచాయతీ పాడైపోయి గిసమంటే ఇంట్లో పంచాయతీని తలుపు దగ్గర పెట్టుకోవాలి, ఓ పెద్ద మనిషి విలువ నంపుకోవాలి, మాట్లాడుకోవాలి. మీకు మీరు పంచాయతీలు పెట్టుకుంటే జనాలు ఏమనుకుంటారు? ఇది పద్ధతేనా? ఇక ఇంట్లో మళ్ళీ సీతక్క మొన్నటిదాకా సూర్యక ఉండే, ఇక ఇప్పుడు సీతక్క కూడా ఆమె పేరు కూడా పరద మీదకి వచ్చింది. ఆమె ఏమో అనవసరంగా నా పేరు తీసుకొచ్చి నన్ను పరద మీద చూపిస్తుర్రు, నాకు ఆయనకు ఏం పంచాయతీ లేదని ఆమె దిక్కు మొత్తుకుంటుంది ట్విట్టర్లో. ఇక మొన్నటిదాకా సూర్యకకు పొంగులేటికి పడతలేదు, మళ్ళీ ఇప్పుడు సీతక్క అనేమో జనం అక్కడ సోషల్ మీడియా కూడా కూస్తుంది. వీళ్ళ పంచాయతీ చల్లకుండా ఏం పంచాయతీ, వీళ్ళ పంచాయతీ ఏమన్నా అందం సందం ఉన్నాదుల్లా? 4 గోడల మధ్య ఓ పెద్ద మనిషి విలువ నంపుకొని మాట్లాడుకునే పంచాయతీని వీళ్ళు బజార్లో వేసుకొని పచ్చిపులుసు కంటే పలచగా చేసుకుంటారు. ఇదేమన్నా అందం సందం ఉందా? షోటా మోటా లీడర్లు ఏమనుకోవాలి, కార్యకర్తలు ఏమనుకోవాలి? ఈ వచ్చిదాన్ని పంచాయతీ చేయబట్టి మన ఇనువ మనమే తీసుకున్నట్టు కాదా? ఈ పంచాయతీ పాడుబడ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న పంచాయతీ తాజాగా కీలక మలుపు తిరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై పిసిసికి మహిళా మంత్రులు ఫిర్యాదు చేసిర్రట. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులు సీతక్క, కొండ సురేఖ పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసిర్రట. ఈ ఫిర్యాదుపై పిసిసి చీఫ్ ఆదివారం నాడు హైదరాబాద్లో స్పందించిండట. మంత్రి పొంగులేటిపై మంత్రులు సీతక్క, కొండ సురేఖ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ ఇంటి సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసిర్రు. మంచిదే. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కొండ సురేఖ, సీతక్క రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కీలక శాఖల మంత్రులుగా ఉన్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అదే క్యాబినెట్లో అత్యంత కీలక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. టెండర్ల విషయంలో ఈ టెండర్లలో అధిక శాతం పనుల టెండర్లను పొంగులేటి తన వర్గానికి ఇప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇది పంచాయతీ. అదిగాక ఇప్పటికే మంత్రి కొండ సురేఖ దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలకు మధ్య దూరం భారీగా పెరిగింది. ఇది ఎరుకున్న ముచ్చటే. ఇక ఆ మధ్యన ఎమ్మెల్యేలు మొత్తం ఏకమయ్యి గాంధీ భవన్ అడుగుపెట్టి ఎట్ట చేస్తావో ఏం కొద్దో సురేఖ అమ్మ చల్లకుండా మమ్మల్ని కాలు పెడితే మెడవి పెడుతుంది, మెడవి పెడితే కాలు పెడుతుంది, మమ్మల్ని అస్సలు
వశపడనిస్తలేదు, మామూలు నీళ్ళు తాగనిస్తలేదు, నిలబడనిస్తలేదు అని ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా కోల్యాగలన్నీ ఎమ్మెల్యేలు మొత్తం గాంధీ భవన్కు లైన్ కట్టి మొరబెట్టుకున్నాయి గతంలో. ఈ పంచాది ఈ ఎరుకున్న ముచ్చట ఇగో మళ్ళీ ఇప్పుడు ఈ కథ మంత్రితోటి. జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సైతం విభేదాలుగా రావడంతో ఈ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరినట్టు తెలుస్తుంది. అరే ఈ పంచాయతీ పాడైపోను. నువ్వు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతోనన్నా మంచిగా లేదట ఈ తల్లి. ఏమన్నా అందం సందం ఉందా సురేఖమ్మ ముచ్చట? మళ్ళీ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆయన తెలియదా? అటు ఎమ్మెల్యేలు ఇంటి పక్కలోనికి మంచిగా ఉండవు, ఇంటి ముంగటోనికి మంచిగా ఉండవు, ఉన్న ఊరోనికి మంచిగా ఉండవు, పొరుగురోనితోనన్నా మంచిగా ఉండవు. ఇక ఏందమ్మా ఈ సురేఖమని పంచాది? తలకాయ నొప్పి లేస్తుంది నీతోని కాంగ్రెస్ పార్టీకి. నువ్వు చేయబట్టి ఆ జెండు మావ సీతల కంపెనీడు బత్తట్టుండు. ఎందుకంటే నువ్వు చేసే చేతులకు వాళ్ళకు తలకాయ నొప్పి లేచి రోజు 2 జెండు మావ సీసాలు రుద్దుకుంటే కానీ వాళ్ళకు తలకాయ నొప్పి తగ్గుతట్లేదు. ఆ కంపెనీడు బతికేయాల ఉంది నువ్వు చేయబట్టి. ఏమి సకదానం ఈ సకదానం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా నిన్ను ఆహా శబాష్ సురేఖక అనరా. నువ్వు చేసే ఉద్దారకం ఇప్పుడు ఈ పంచాయతీ ఇంతింత పోయి ఇప్పుడు గాంధీ భవన్ మెట్లే కాదు ఢిల్లీకి పోయింది అటు ఈ పంచాయతీ. ఇగో అంటురుగా, ఇగో ఈ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరినట్టు తెలుస్తుంది. ఢిల్లీ దాకా పోతుంది ఈ పంచాయతీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరిని నెగలనిస్తలేదు, ఆగం చేస్తుంది, ఎక్కడ వశపడనిస్తలేదు, పార్టీకి నష్టం చేస్తుంది అని ఎమ్మెల్యేలంతా గుంపు కట్టుకొని వచ్చి గాంధీ భవన్లో అడుగు పెట్టి గోలు పెట్టిరు. అయినా కానీ ఇంకా నువ్వు బుద్ధి మార్చుకోవా తల్లి? ఎందుకు ఈ గందరగోళం? రామ ఈ పంచాయతీ పాడైపోను కదా. అటు ఎమ్మెల్యేలా నెగలియవు, ఇటు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిని నెగలిస్తలేవు. ఈ పంచాయతీ పాడైపోను. ఏం పంచాయతీ ఈ పంచాయతీ? ఢిల్లీ నేతలు సీఎంతో మాట్లాడడంతో దీనిపై నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మేడారం జాతర పనుల విషయంలో రచ్చ జరగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి చేయడా? కోపం చేయడా? ఇప్పటికే కుండల బువ్వలేక ఎట చేయాలి ఏం చేయాలని సీతమ్మ చెర ఎల్లబోసుకుంటా తెలంగాణ సంసారాన్ని నెత్తిన పెట్టుకొని నడిపిస్తుండు. ఎదటోళ్లకు హెచ్చరిక కాకుండా, ప్రతిపక్షాల పండు కొరకకుండా నానా అవస్థతోటి బతుకు బండిని ముంగడి తీసుకుపోతుంటే ఇక మీకేమో ఇక గిసబండి తీట పంచాయతీలు కావాలి, పంచాయతీ పెట్టుకోవాలి, ఇక ఈడంగాడంగాడం గాంధీ భవన్ మెట్లెక్కాలి, ఇక ఢిల్లీకి చేరాలి. ఇట్లా పంచాయతీ అయితే ఏందే అని మరి ఆయనకు ఫోన్లు చేయరా? ఆడికెళ్ళి రామ 4 గోడల మధ్య మాట్లాడుకునే ముచ్చట కూడా మీరు బజార్లో పెరుగండ పోసి జీడికంటి రావణ వారు పలారంలో అన్నట్టే ఉంది కథ. పంచాయతీ పాడైపోను. ఇప్పటి వరకు పొంగులేటితో కొండా సురేఖకు మాత్రమే విభేదాలు బహిరంగం కాగా ఇప్పుడు ఆ జాబితాలో సీతక్క సైతం చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై విధంగా స్పందించారు. అయితే తానెవ్వరి మీద ఫిర్యాదు చేయలేదంటూ మంత్రి సీతక్క ట్విస్ట్ ఇచ్చిందట. తన నియోజకవర్గంలో తాను సాధించిన పనుల విషయంలో 2 మంత్రులు కరయించుకోవడం ఏంటని సీతక్క ఫైర్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీతక్కని ఇక ఈవెన్ కలిపిర్రు ఇప్పుడు సోషల్ మీడియా. మరి ఈ తల్లే కల్పించిందా ఏది? నేను ఒకదాన్ని భజన అయితే బాగుండదు. సీతక్కని కూడా నా శోభ చేసుకుంటే ఇద్దరిని గిట్లనాట గట్లనాట అంటే ఇక ఈయన మీద మనం జనాలు అరే గట్టనా అని ఒక సానుభూతి. ఇప్పుడు సీతక్క ఏమంటుంది? నాయగో ఏమంటుంది ఆమె?
తాను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదంటూ మంత్రి సీతక్క ట్విస్ట్ ఇచ్చారు. ఆమెకు పొంగులేటుతో ఏం పంచాది లేదు, నన్నెందుకు మీరు అండకు లాగుతుర్రు, తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు మీరు చూసుకోరు, కానీ మళ్ళీ నా మీద మీరు ఎందుకు పంచా రుద్దుతురు, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు అని సీతక్క అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. సురేఖమ్మ నీ ముచ్చట భలే ముద్దుగుంది తల్లి, జర ఇప్పటికైనా ఈ కచ్చపెచ్చ వ్యవహారంతో జర ఇప్పటిదాకా జర మంచిగానే ఉండే. కాంగ్రెస్ పార్టీ అంటే కచ్చపెచ్చ వ్యవహారం అనేది మళ్ళీ ఈమె తెర మీద నీతోటి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ పంచాయతీ ఈడబడి ఆడబడి ఢిల్లీ వాళ్ళ కంట పడదామా, జర మంచిగా కనిపెట్టుకొని తిరుగు, కలుపుకొని పో, అట్లయితేనే నాయకత్వం వరదిల్లుతుంది. ఇక లేకపోతే ఇక నేను అడుగు 60 సార్లు గిచ్చి పంచాయతీ పెట్టుకుంటా అంటే అది నీకే నష్టమైంది. అరే ఒకరికి ఆపోతే ఒకరితోనన్నా మంచిగా ఉండకపోతే ఏమంటారు, అధిష్టానం కూడా ఏమంటుంది, అరే 12 మంది ఎమ్మెల్యేలు ఈమెకు ఎట్లా ఉంటారా పగ అనేది మరిగా. అందుకనే జర పైలం తల్లి పచ్చి పులుసు కంటే పలసగా కాకు, జర కనిపెట్టుకొని తిరుగు. ఎస్ఆర్ఎస్పి 2వ దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు మంచి పని చేశారు. తుంగతుర్తికి గోదావరి జలాలు రప్పించిన ఘనత ఆర్డీఆర్దే. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు దామన్న వల్లనే మందుల సామేలకు 50,000 మెజార్టీ. ఆర్డీఆర్ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మందుల సామేలు కోల్యాగా ఇక ఆయన నియోజకవర్గం కాబట్టి ఇక మంచిగానే నాకు 50,000 మెజార్టీ వచ్చిందంటే దామన్న పుణ్యమే నయం చెప్పుకోండు. కొంతమంది అన్నట్టుగా పోద్ది, మంచిగానే కోల్యాగా బాగానే చెప్పుకుంది, 10 మందిలో ఒప్పుకుంది. ఇక మొత్తానికి ఎస్ఆర్ఎస్పి 2వ దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టిరటనుందా ఆయనకు జ్ఞాపకార్థంగా. సరే, ఇక ముఖ్యమంత్రి కూడా పోయిండేమో, షెడ్డో పడో 4 ముచ్చట్లు మాట్లాడిండేమో, ఇక నడిచింది కథ. ఇంకేముంది, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉంటే రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలరు? మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నా ఏం చేయలేకపోయాం. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేయలేరు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు? సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేదు. మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు 50% క్యాప్ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50% క్యాప్నకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ పూర్తి మద్దతు ఉంటుంది. జూబ్లీ హిల్స్ అభ్యర్థి కోసం 3 పేర్లను జాతీయ పార్టీకి పంపించాం. పార్లమెంటరీ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుంది అని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రేపో మాపో అభ్యర్థిని కూడా ప్రకటిస్తాం. మొత్తానికి నేను ఏం చేయగలుగుతా, నేను ఏం చెయ్యా, నన్ను పట్టుకొని అడుగుతుర్రు, నన్ను పట్టుకొని ముక్కు పట్టి పొరం అడుగుతుర్రు, నా చేతులు ఏముంది అని కాడెత్తేస్తుంది కిషన్ కోల్యాగా. ఆయన చేతిలో ఏం లేదట, కేంద్ర మంత్రి ఆయన చేతిలో ఏమి లేదట. ప్రధాని మోడీ కాడికి పోయి పద్ధతి పెట్టి మరి ఎట్లనో సార్ చేస్తే నీకు పుణ్యమే ఉంటుంది కదా అనే ముచ్చట మాత్రం ఆయన నోటికి రాదట. నా చేతులు ఏముంది అని ఇక తెలంగాణ
తాడు తెంపుకున్న కోల్యాగా దొంగ చేను తిన్నట్టుగా పొద్దుగాల పనికి పోవాలంటే కాడెత్తేస్తుంది. నేనేం తిన్నా, ఇప్పుడు వచ్చి నన్ను బండి కడితే నేనేం చెయ్యాలి అంటే చూడు కోల్యాగా ఇట్లా ముడ్డి ఇట్లా ఉరగబెడుతుంది ముడ్డి. పొద్దుగా అది మళ్ళీ ఎరగంపిన దొంగ చేను తింటుంది. అది తెలంగాణ తెంపుకొని దొంగ చేను తింటుంది. పొద్దుగాల పనికి పోవాలంటేనేమో ఇట్లా ముడ్డి ఇట్లా ఉరగబెడుతుంది. అరే మీ చేతుల్నే ఉంది కదనా, 9వ షెడ్యూల్లో చేర్చుర్రి, సంతకాలు చేపిర్రి, జర మోడీని బతిలాడుర్రి అని కాంగ్రెస్ కోల్యాగలు కయ్యానికి కాలు దూతున్నాయి. ఇక ఈ కోల్యాగనేమో ఉరగబెట్టే వ్యవహారం ఈ కోల్యాగ చేస్తుంది. నాకేం వెరక, నన్ను పట్టుకొని అడుగుతారు ఏముంది చెప్పు, నేను ఏం చేస్తా, నాతోనేమన్నా అయ్యే పని ఉందా, అవుతుందా నాతోని అని బుడపూరక చేతులు ముడుచుకొని మాట్లాడినట్టే ఉంది కథ. ఇక గిసటువంటి భాగవతంలో ఇక బీసీ సంఘాల కోల్యాగాలని ఏకమవుతున్నాయట. 18వ తారీఖు నాడు ఏదో బంధుకు పిలుపునిస్తున్నారట. ఇక మరి ఈ బంధు సంగతి ఏందో, ఈ కథ సంగతి ఏందో రేపు చూద్దాం. ఇక అన్నట్టు ఒకటి మనం రోజు చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. రోజు ఒక సామెత కొన్ని కోల్యాగలు ఫోన్లు చేస్తున్నాయి నాకు. నర్సయ్య తాత నీకు సామెతలు పొడుపు కథలు బాగా వస్తాయి, నీకు ఒక్క పొడుపు కథలు చెప్పి జర మీ కార్యక్రమం నడిపి అంటున్నారు రోజు. అయితే నేను కూడా ఇక సిద్ధమైన ఇవాళ పొడుపు కథ అంటే ఇది ఉట్టికేం కాదు, వారం దీనికి బహుమతులు ఇస్తా. కరెక్ట్ చెప్తారు కదా, కరెక్ట్ చెప్పిన అయితే డ్రా తీస్తా. ఇగో మా కోయిలాగా శివ ఉంటాడు, ఇక ఈ కోయిలాగతోనే అది డ్రా తీపిస్తా. ఇవాళటి పొడుపు కథ ఏంటంటే అన్నీ ఉన్నమ్మా. ఇవాళటి పొడుపు కథ అన్నీ ఉన్నమ్మా అణిగి ఉంటుంది. అర్థమవుతుందా? అన్నీ ఉన్నమ్మా అణిగి ఉంటుంది, ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది. ఓ పిల్లగా ఇది జూమ్ది. ఏమి లేనమ్మా ఎగిరెగిరి రోజు ఒక సామెత ఉంటుంది. ఈ సామెతలలో కరెక్ట్ చెప్పిన వాళ్ళ పేర్లు ఏమైనా ఎక్కువ వస్తే వారంలో డ్రా తీస్తాము. ఆ డ్రాలో విజేతను ప్రకటిస్తాము. ఆ విజేతను కూడా ఈడ మాట్లాడిస్తాము. మార్నింగ్ న్యూస్లో ఎవరైతే గెలుస్తారో కొంతమంది కరెక్ట్ ఎక్కువ చెప్పిన వాళ్ళు ఉంటే అందులో చిట్టీలు డ్రా తీస్తాము. ఇప్పుడు ఇవాళది అన్నీ ఉన్నమ్మా అణిగి ఉంటుంది, ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది. ఏంది ఇది, ఈ పొడుపు కథ ఏందో మీరు కింద కామెంట్ పెట్టుర్రి. ఈ వీడియోకు కింద కామెంట్ పెడితే మనం మళ్ళీ వచ్చే సోమవారం నాడు ఆ విజేతను వీడికి పిలిపించి బహుమతి ఇచ్చి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది కథ. మరి ఇక ఉంటా శనార్థి, రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన నేను